శ్లోకం మయి ప్రవిశతి శ్రీమన్మందిరమి రంగశాయినః తత్పుష్పదాంబుజం ద్రష్టం ఆయాంతం అవిదూరత. ఇక్కడి నుంచి ఒక 10-12 శ్లోకాల వరకు కూడా ఏకాన్వయం. తాము వెళ్ళి నమస్కారం చేయడంతో తమకు ఆ మనవల మహాములు ఏ రూపంలో దర్శనం ఇచ్చారో ఆ ఉన్నటువంటి మనవల మహాముల యొక్క దివ్యమంగళ విగ్రహ సేవని యోగిస్తున్నారు. ఈ 9 శ్లోకాలకి ఏకాన్వయం అంటారు. నైపుణ్యతి శ్రీమన్మందిరం రంగశాయినః తత్పుష్పదాంబుజం ద్రష్టం ఆయాంతం అవిదూరత. శుభాని సుందస్వైరస్తి విగ్రహ విగ్రహం ప్రసన్నార్థ ప్రతీకాశ ప్రకాశ పార్శ్వతః పాణిపద్మాభ్యాం తైర్విశ్య భవత్ప్రియౌ చిన్యస్యంతం శనైరంధ్రీం హృదయం మేదినీతలే అమలాన కోమలాకార మాతాంబరం ఆకీన గురువస్కం అగాన భుజభూషణం స్వర్ణాలపంక్తి సంతాన సంస్థాన భవస్కృత శోభిసంవేత సూత్రేణ నాభింబనాభిన అంభోజగిజమారాధినజాగ భుజాంతరం ఊర్ధ్వగుండ్రం యుగశ్రేష్టం యుగస్థాన లక్షణై కాశ్మీరదేశరస్త్వం కళాశ్రీధరోష కవిశైలేన సమిధానం స్కంధమూలావలంబిన మంత్రరత్నానుసంధాన సర్వస్ఫురితాఫలధ్యాన సన్నద్ధకులపోద్గమం స్వయమానమకాంహృదం దయమాన ధ్రువంచలం మయి ప్రసాద ప్రవణం మధురోదాభాషణం ఆత్మలాభాత్మరాజ్యం నాస్తి నిశ్చయా అంగీకర్తుం అతలించన విభంజనం భవంతరం పశ్యన్ వశ్యేన చేతసా వరవరస్వామి ముహుస్వామేవ కీర్తయన్ స్వయం విషయ స్పర్శ భవేయం భవదుఃఖానాం అసస్యానాం ఆస్పదం. ఆ 12 శ్లోకాలు వెళ్తున్నారు. దానికి భవంతమేవ నిరంతరం పశ్యన్ ఓ స్వామిని ఇటువంటి దేవుని ఎల్లప్పుడూ కూడా నేను సేవిస్తూ రెప్పపాటు లేకుండా మిమ్మల్ని దర్శిస్తూ వశ్యేన చేతస మనస్సును వశంలో ఉంచుకొని, అంటే ఈ మనస్సు మళ్ళీ అడుపక్కో ఇటుపక్కో వాంగ్లో లేకపోతే ఇంకో రోజుకి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఏమైందో పురుహారామక్షేత్రాలు ఏమైపోయినాయో అని భావించకుండా నిరంతరం విషయంలో భావన కలిగి ఉండి భగవంతుని నిరంతరం పశ్యన్ వశ్యేన చేతస వరవరస్వామి నిన్ను గురించే మాట ఏ మాట మాట్లాడినా వరవరముల యొక్క చరిత్ర గురించి ఏ వస్తువుని చూసినా ఇటువంటి అందమైనటువంటి పుష్పాలని వారికి సమర్పిస్తే బాగుంటుంది, ఇటువంటి ఫలాన్ని ఆచార్యులు సమర్పిస్తే బాగుంటుంది అనే భావనతోటి స్వయం విషయ స్పర్శ ముఖైరకేంద్రియై ఆ శరీరంలో ఉన్నటువంటి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అని చెప్పబడేటువంటి కళ్ళు గాని చెవులు గాని ముక్కు గాని నాలుగు గాని మొదలైనటువంటి ఈ శరీరములు పాదములు మొదలైనటువంటి ఇవన్నీ కూడా ఇతర విషయములైనవి కాక ఈ విషయమందే ప్రవర్తించి భవేయం భవదుఃఖానాస్పదం. ఇక్కడ నేను కూర్చొని సేవిస్తుంటే నాకు ఆ సంసార బాధలన్నీ తోడిపోయి ఎంత ఆనందంగా స్వామి సేవిస్తుంటే స్వామి చెప్తున్నటువంటి ప్రసాదిస్తున్నటువంటి ఆ శ్లోక భూషణాల సూత్రాలలోనూ ఆయుధ పోషణాలలోనూ ఉన్నటువంటి మధురములైనటువంటి స్వామివారం చేస్తుంటే అపూర్వములైన స్వామి చెప్తుంటే ఎంత ఆనందంగా అక్కడికి వెళ్ళి అవి చూస్తూ కూర్చుంటే అసలు ఈ విషయాన్ని నడిచిపోతాం. ఇచ్చిగా ఇది కానీ అది కాదు అని చెప్పి నిన్నే సేవిస్తూ ఆనందంగా నేను ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించుకొని ఈ 13 శ్లోకాలలో వరసగా మనవల మహాముల యొక్క దివ్య మూర్తిని వర్ణిస్తున్నారు. కాషాయ వస్త్రాలను ధరిస్తున్నారు, చందనలను ధరిస్తున్నారు, పూర్వకుండాలను ధరిస్తున్నారు, విశాలమైనటువంటి నేత్రాలతో మరాఠీ వ్యక్తులందరినీ కూడా కటాక్షిస్తున్నారు, మధురములైనటువంటి వాక్కులను చెప్తున్నారు అనేది వారి యొక్క దివ్యమైన విగ్రహ కాషాయ వస్త్రాన్ని ధరించి ఉన్నారు. స్వయమాన ముఖాంబోజం ఎవరు వచ్చినా సరే చూస్తున్నారు అని చిరునవ్వులు నవ్వుతున్నారు. వాళ్ళ మీద తమ యొక్క దయారసం సంపూర్ణంగా ఉనికేటట్లుగా కటాక్షాలను ప్రసరింపజేస్తున్నారు. మయి ప్రసాద వచ్చారా అసలు ప్రధానంగా అని నా పక్కకి చూస్తున్నారు. తగ్గిన వాళ్ళకంటే ఎక్కువ మధుర ఉదార భాషణం ఏ మాట మాట్లాడుతున్నా
ఆ వాతావరణంలో వారి యొక్క నోటి నుండి వచ్చేటువంటి ప్రతి పలుకు కూడా కఠినమైనటువంటిదిగా క్రూరమైనటువంటిదిగా కాక అందరికీ నేను క్షేమాన్ని తొలగించే విధంగా మధురమై ఎంతో సారవంతమైనటువంటి భావాలతో నిండినటువంటి శ్రీ సూక్తాన్ని చెప్తున్నారు. ఇటువంటి నేను కాలాంతి దాసుని అనుగ్రహించ చేయడానికి కోసమే ఎక్కడో ఆడిదాసు నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇటువంటి ఆత్మలు ఎప్పుడు దొరుకుతారు? ఇంట్లో కూర్చుంటే దొరుకుతారా? ఇంతమంది వచ్చి కూర్చున్నారు చెప్తున్నామంటే పెద్దలు ఎక్కువ చెప్తున్నామంటే నేను కూర్చున్నాం కాక ఆత్మలాభాకరం కించితే ఒక ఆత్మ వచ్చి తన దగ్గరికి వచ్చి ఆత్మతో తనకు ఆశ్రయించినట్లయితే అటువంటి ఉజ్జీవించాలనేటటువంటి ఆర్తి సంపూర్ణంగా కలిగినటువంటి అతనిని ఉజ్జీవింప చేయడానికి కావలసిన ఉపదేశాలను చేయడం తప్ప నాకు వేరే పని ఏమీ లేదు అని కలిగి ఉన్నారు ఉత్తములైనటువంటి ఆచార్యులు. ఆత్మలాభాత్ పరం కించిత్ అన్నం నాస్తి నిశ్చయాత్ అంగీకర్తం ఇవ ప్రాప్తం. పరాభుగాన్ని అనుగ్రహించడానికి కోసమే ఎవరెవరు ఇక్కడ క్షేమంగా చేస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అని నేను భావిస్తున్నాను అని ఆత్మవిషేకంగా తమవిషేకంగా వారి యొక్క అవతారాన్ని వారి ఇక్కడికి వచ్చి అనుగ్రహించడాన్ని సమన్వయించుకొని చెప్తున్నారు అన్నమాట ఈ స్తోత్రం. ప్రవిశతి శ్రీమన్మందిరం రంగశాయిన తత్పదాంబుజం ద్రష్టం ఆయాంతం అవిదూరమః. మయి ప్రవిశతి శ్రీమన్మందిరం నేను మొట్టమొదటి ప్రథమ దర్శన ఈ శ్లోకంలో చెప్పుకుంటాను. అక్కడ ఇంకా చెప్పుకున్నట్లుగా ద్వారాలు తిరుగుదామంటే ద్వారాలు రాలేదు, స్వప్నం కలిగింది. మీరు దర్శించడానికి కోసం వచ్చారు. వచ్చి ఎక్కడో ఒకటో మఠం ఇంకొక మఠంలో తన వస్తువులు పెట్టుకొని స్నానాలు చేసుకొని సగనం స్వామి సన్నిధికి అక్కడ ఏం చేసింటారు అని నేను బయలుదేరుతుంటే నాకు తెలిసిన వీటా అంటే అన్నట్లుగా ఆ పదాన్ని ప్రదర్శనంగా మన మహాములు శిష్యులు బోధించేస్తున్నారు. వై ప్రవిశతి శ్రీమన్మందిరం రంగశాయిన పత్యుపదాంబుజం ద్రష్టం ఆయాంతం. స్వామి యొక్క సేవ కోసమని మనోహములు కూడా తమ యొక్క శిష్యులందరితో కూడా కలిసి వస్తున్నారు. అవిదూరత దగ్గరగా వస్తున్నారు. పత్యుపదాంబుజం ద్రష్టం ఆయాంతం అవిదూరత. శిష్యులైనటువంటి వాడికి ఎటువంటి ఉత్తమ లక్షణాలు ఉండనో ఆ ఉత్తమ లక్షణాలను ఆ లక్షణాలు అన్నింటినీ కూడా ఈ శ్లోకంలో ఈ 2 చెప్పారు చెప్పుకుంటున్నారు అని భరద్వాజ సంహితలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలను చెప్తున్నారు వ్యాఖ్యానకర్త. తద్వత శ్రవణోత్సుక విగ్రహాలోకన పరః శ్రవణం కీర్తనం స్మృతి ప్రత్యక్షేణ ప్రత్యక్షే దురవస్తుత్యా ఇత్యాది ప్రమాణాలలో చెప్పినట్లుగా తద్వత శ్రవణోత్సుక ఎక్కడున్నా సరే సమయానికి కాలక్షేపం జరుగుతుందా అలాంటి వారు కొనసాగిస్తున్నారు అని చెప్పేసి దానిలో కోసం అత్యంత ఉత్సాహంతో వచ్చి చేరేటటువంటి లక్షణం ఈ దీనిలో కనపడుతుంది. ఈ శిష్యులలో విగ్రహాలోకన పరః అక్కడికి వచ్చిన తర్వాత అది బాగా ఉందా, ఇక్కడ వెళ్తుందా, ఫోటో ఎట్లా ఉంది, అది ఎట్లా ఉంది వాటి వారి యొక్క విగ్రహాన్ని దర్శించడం అనుక్షణము తన ప్రసారాన్ని చేసుకుంటూ ఉంటాయి. ఆచార్య శిష్యులైనటువంటి వాడు సద్వత శ్రవణోత్సుక విగ్రహాలోకన పరః శ్రవణం కీర్తనం స్మృతి. శ్రవణం వాడు దేన్నైనా చెప్తుంటే ఆ విషయాలన్నింటినీ అనాదరంగా ఏదో అభివృద్ధి కూర్చుని దగ్గర విషయాన్ని చూస్తే వాళ్ళు చెప్పిన విషయాన్ని అవగాహన చేసుకోకపోవటం కాక సావధానంగా ప్రతి అంశాన్ని ప్రతి పదాన్ని కూడా శ్రవణం చేస్తుండాలి. కీర్తనం వ్యాధి చెప్పినటువంటి విషయంలో వ్యాధి అని ఖాళీ సమయం అంతా ఆచార్యుల యొక్క నామస్మరణమే చేస్తుండాలి అని చెప్పినట్లుగా వీరు కూడా తన యొక్క ఆచార్యుల విషయంలో అటువంటి భావనకు వారిని వర్ణిస్తున్నారు. ఆ స్వామి వారి గురించి వర్ణించడం ప్రారంభిస్తున్నారు. మరి ప్రవిశతి శ్రీమన్ మందిరం రంగశాయిన. శ్రీమన్ మందిరం ఆ మందిరం
రంగనాథస్వామి చేసినటువంటి అంటాం ముఖమంటపం కాదు, గర్భాలయం. శ్రీమన్ మైత్రేషకి శ్రీమన్ మందిరం రంగశాయిన. ఇక్కడ శ్రీమన్ అని ఇంటి పరంగా చెప్పచ్చు. శ్రీమన్ అని సంబోధన. ఓ రమణీంద్ర, ఎందుకంటే ఈ శ్లోకాలు 13 శ్లోకాల తర్వాత భగవంతమేవ పశ్వన్ అని వస్తోంది. నిన్నే సేవిస్తూ అని ఉన్నదిగా, ఓ మహాభావ, ఓ రమణీంద్ర, ఇటువంటి దివ్యమంగళ విగ్రహంతో చేసి ఉన్నటువంటి చూసేటటువంటి వారికి నేత్రానందాన్ని కలిగించేటటువంటి దివ్య సూక్తులతో ఆ శ్రవణాంతకరమైన సూక్తులతో అంతకరమైన దివ్యమంగళ విగ్రహంతో దర్శనటువంటి భగవంతమేవ. ఆ భగవంతమేవ అనే ద్వితీయ విభక్తికి ఈ మధ్యలో ఉన్నటువంటి 10 శ్లోకాలలో చెప్పినటువంటి వర్ణనం అంతా అన్వయిస్తుంది. అచ్యుపదాంబుజం ద్రష్టం, రంగనాథస్వామి దర్శనపాదలను సేవించాలి అనే అభిప్రాయంతో ఆ యాంతం అవిదూరత, దగ్గర నుండి నేను పక్కకు వెళ్ళిపోయాను. ఆ పక్క నుంచి సముద్రం నుంచి వారు మా మఠం నుంచి రంగనాథస్వామి సేవించడానికి కోసం వస్తున్నారు. అవిదూరత పదాంబుజం ద్రష్టం ఆయాంతం అవిదూరత. ఎట్లా ఉన్నారు ఆ వర్ణాలు? శుభానుభూముగా స్వైగ్రస్వీకృతో దగ్గర విగ్రహం ప్రసన్నాపాశ ప్రకాశ పరిగీత. 3వ శ్లోకం. శుభానిధిగా, శుభానిధి అంటే క్షీర సముద్రం. మామూలుగా ఆజానుభవం రామచంద్ర స్వామి గడువు ఉన్నారు అని చెప్పి సుందరకాండంలో వర్ణిస్తాడు హనుమంతుడు. చతుష్కు అని బాగుంది. కిస్కు అంటే 2 అడుగులకి కిస్కు అని పేరు. కోల్పలు. చతుష్కు అంటే 4 కిస్కులు అంటే ఎంత అయింది? 8 అడుగులు. 8 అడుగులు ఎత్తున్నాడు రామచంద్ర స్వామి. రామచంద్ర స్వామి యొక్క స్వరూపాన్ని అంతా కూడా హనుమంతుడు సింతామ వరకు వర్ణించి చెప్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నిజంగా రాముడి నుంచి వచ్చావా? కనిపిస్తే ఇంకొకడు ఓ రాక్షసుడు వచ్చి నేను మళ్ళీ మోసం చేద్దాం అనుకుంటున్నావా అని అనుమానం కలిగింది. కాదమ్మా, రాముడి యొక్క సౌందర్యంతో నేను వర్ణిస్తే నీకు నమ్మకం కలుగుతుంది. కమలపత్రాక్ష రామకమలపత్రాక్ష సర్వమత్వ మనోహర అని చెప్పి 15 శ్లోకాలకు రాముడి యొక్క సౌందర్యాన్ని అంతా తిరిగి. అట్లాగే ఇక్కడ ఈ మనోహరముల యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు. అది శరీరానికి చూస్తే అదాను బాగుంది. ఉన్నతమైనటువంటి శరీరం, మంచి దృఢమైనటువంటి శరీరం, క్షీర సముద్రమైన దొరికెత్తుకొని వస్తుందా అన్నట్లుగా ఆకారంతో వస్తున్నాడు. శుభానిధిగా స్వైరస్వీకృత ఉదగ్ర విగ్రహం. క్షీర సముద్రమే ఉన్నతమైనటువంటి ఈ విధంగా 2 బాహువులు, 2 పాదములు, విశాలమైనటువంటి వక్షస్థలంతో ఈ రూపంలో వస్తున్నదా క్షీర సముద్రం అన్నట్లుగా ఉన్నారు. శుభానిధి స్వైరస్వీకృతో దగ్గర విగ్రహం. శుభానిధి అన్నందువల్ల నేత్రాలకు ఆనందం కలిగించేటటువంటి సౌందర్యం అన్నమాట. బంధుపెండ కాదు. బంధుపెండలో ఎడని అసలు సూర్యుని అంతకంటే చూడలేను. అట్లా కాకుండా అమృతమయమైనటువంటి దివ్య శరీరం కావాలన్నమాట. ప్రసన్నార్క ప్రతికాశ ప్రకాశ పరివేష్టితం. ఆ తర్వాత మరొక విశేషం. ఆయన చూస్తుంటే ప్రసన్నమైన సూర్యమండలంలో ఉన్నారు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు కూడా కొన్ని నిమిషాలు, 12 నిమిషాలు మనం సూర్యుని బాగా చూడొచ్చు. మంచి కాంతి ఉంటుంది, అందంగా గుండంగా తేజవంతంగా ఉంటుంది. ప్రాతకాలంలో కానీ సాయంకాలంలో కానీ అది ప్రసన్నమైనటువంటి సూర్యమండల దర్శనం మనకు. సంధ్యా సమయాలలో ప్రాతకాలంలో కానీ సాయంకాలంలో కానీ సూర్యుడి యొక్క మూర్తిని బాగుగా మనం నేత్రాలతో ఆస్వాదించడానికి తగిన అవకాశం ఉంటుంది కనుక అప్పుడు ఈ అడిష ప్రదానం చేయడానికి ఆయన కోసం సంధ్యావనం చేయమని ప్రసన్నమైనటువంటి చూడటానికి నేత్రాలకు ఆనందాన్ని కలిగించేటటువంటి ప్రతీకాశ సమానమైన ప్రసన్న సూర్యుని వలె అందంగా ప్రకాశిస్తున్నటువంటి ప్రసన్నార్క ప్రతీకాశ
ప్రకాశ పరివేష్టితం. కేవలం వారి యొక్క శరీరమే కాదు, ఒక దివ్యమైనటువంటి తేజస్సు కూడా మనకి ప్రకాశిస్తుంది. తేజోమయమైనటువంటి విగ్రహం, ఆ విగ్రహం నుండి బయలుదేరినటువంటి కిరణాలు, శరీర కిరణాలు మొత్తం చుట్టూ గుండ్రగా వ్యాపించి ఉన్నవి. అటువంటి ప్రసన్నాత్మ ప్రతీకాశ ప్రకాశ పరివేష్టితం, అటువంటి దివ్యమైనటువంటి చూడటానికి సుందరమైనటువంటి ఆకారం కలిగి మనోహముడు ఆ ప్రాంతం నుంచి ఏం చేస్తున్నారు. పార్శ్వపాణిపద్మాభ్యాం పరియుష్య భవత్ప్రియౌ విన్యస్వంతం శ్రావ్యంఘలి మెదినీ తొలి. దాన్ని చెప్పుకున్నాను. మనవళ మహాముడు ఏం చేస్తున్నప్పుడు ఇప్పటికే 70 సంవత్సరాల వయస్సును ఉన్నటువంటి వారి కనుక వార్ధక్యాన్ని బట్టి వారు మెల్లగా ప్రతి రోజు కూడా తమ యొక్క అనుష్ఠానం అయిన తర్వాత ఒకసారి ఆ రంగా అక్కడికి వెళ్ళి ఆలయాల్లోకి వెళ్ళి ప్రకాశాన్ని దర్శించుకొని రావడం విధిగా అనుష్ఠిస్తున్నటువంటి వారు కనుక బయలుదేరి వెళ్తున్నారు. పాణిబద్ధమాభ్య, తన యొక్క 2 భుజములతో పరిపుష్య భవత్ప్రియు మీ యొక్క శిష్యులైనటువంటి వారిని ఇద్దరిని, అటుపక్క కందాలే అన్నాను, ఇటుపక్క ఇంకొకరు బంధువాళ్ళు ధరించడం అన్నాను అనేటువంటి వారి ఇద్దరి మీద చేతులను వేసుకొని మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ శ్రీరంగనాథ ఆలయానికి ఏం చేస్తున్నారు మీరు దేవుల వారు. ఆ సమయంలో దేవుల వారిని దర్శించగలిగేటువంటి భాగ్యం నాకు కలిగింది. ప్రసన్నాత్మ ప్రతీకాశ ప్రకాశ పరివేష్టితం పార్శ్వపాణిపద్మాభ్యాం విన్యస్తంతం శరీరంధ్రి మురుగుడు మీదలే. భూమి మీద మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగుని పెరుగుతూ పెంచేసి వస్తున్నారు. ఆ వస్తున్నటువంటి విషయాన్ని చూపించారు. అమ్మలాన కోమలాన వయస్సును బట్టి అమ్మలాన అమ్లాన గమనించండి. ఆమ్లాన ఉందా, ఆమ్లాన కోమల కొంచెం వడలినటువంటి వార్ధక్యాన్ని బట్టి దృఢమైనటువంటి శరీరం కాదు, శరీరంలో ముడతలు వచ్చినట్టు ఆ స్థితిలో ఉన్నటువంటి సుకుమారమైన ఆకారం కలిగి ఉన్నటువంటి వారు అమ్లాన కోమలాకారం. ఆ తామ్ర విమల అంబరం, ఎర్రగా జాజులు తడమగినటువంటి పరిశుద్ధమైనటువంటి పట్టు వస్త్రము ధరించి ఉన్నటువంటి వారు. ఆ తీవ్ర వీధిలో వరస్కం, విశాలమై మంచి కండలు తేలినట్టుగా ఉన్నటువంటి వరస్కం, భుజమైన మంచి వక్షస్థలం కలిగినటువంటి వారు. ఆ తీవ్ర భూవరస్కం ఆధారం భుజభూషణం, అటువంటి ఆకారాన్ని వారి యొక్క వక్షస్థలాన్ని భుజములను వాటన్నింటినీ కూడా వరస్సుగా వర్తిస్తున్నారు. నమక ఆధారం భుజభూషణం తృణాల తంతు సప్తాన సంస్థాన ధరణ, ఆ వస్త్రాన్ని గడిచి తీసుకొని ఉన్నారు కనుక వారు ధరిస్తున్నటువంటి యజ్ఞం స్పష్టంగా కనబడుతోంది. తృణాల తంతు సంతాన సంస్థాన ధవళత్రిష శోభితం యజ్ఞసూత్రేణ. యజ్ఞసూత్రం అంటే వాటిని ఉండేటప్పుడు మృణాల తంతు సంత, మృణాలు అంటే తామర కాడ, తామర పద్మాలు తామర కదా, ఆ తామర కాడలు తీసుకొచ్చి మనం దించి తీస్తే అందులో సన్నటి దారాలు ఉంటాయి చూసారా. ఆ దారాలు ఎట్లాగైతే మృదువుగా సుకుమారంగా తెల్లగా కనబడుతుంటాయో అటువంటి యజ్ఞ సూత్రము ధరించినటువంటి వారు. మృణాల తంతు సంతాన సంస్థాన ఖబళత్రిష శోభితం యజ్ఞసూత్రేణ. ఆ యజ్ఞభూతం ఎట్లా ఉండాలి, ఎంతవరకు ఉండాలి? నాభిబింబ సనాభిన, శిరస్సు నుంచి నాభి వరకు ఎంత స్థలం ఉంటుందో అంత ఉండాలి. అప్రమాణం
యజ్ఞోపేతం ధరించవలసినటువంటి ప్రమాణం. ఎవరో వెళ్తే కూరలు తయారు చేసుకుంటే వారి చేతితో ఆ యజ్ఞోపేతాన్ని తయారు చేస్తే వాడి చేతి పెద్దదైతే ఈ ప్రతిలాంటి టీవీ వచ్చి ఎవరైనా గడిస్తే ఇంకా మోకాళ్ళ దాకా వస్తున్నారు. అందువల్ల ఆ యజ్ఞోపేతాన్ని మళ్ళీ సగలుకోవడానికి కూడా దానికి ఏదో ముందు వేసి నాభి దాకా వచ్చేట్టుగా ఇచ్చి ధరిస్తుంటారు. అట్లా కాదు, వారు స్వయంగానే తమకు కావాల్సిన చేయించుకొని నాభి నింబ సనాభిన శిరస్సు నుండి నాభి వరకు వచ్చేటటువంటి తెల్లని యజ్ఞోపేతం ధరించి ఉన్నటువంటి వారు. మూలాన కోమలాకారం ఆపాంబరం మూలాంబరం ఆపీన విరోస్తమ ప్రణాళ తంతు సంతానం సంస్థాన భవలక్ష శోధితం యజ్ఞ నాభి నింబ సనాభిన. ఆ తర్వాత